మీది లవ్ మ్యారేజా అండి అని కామెంట్ చేశారు కదా. నా స్టోరీ చెప్పాక ఏ మ్యారేజో మీరే చెప్పండి. ఫస్ట్ అందరూ కలిసి గొయ్యిలోకి తోద్దాం అనుకున్నారు. అదే అండి అరేంజ్ మ్యారేజ్. కాకపోతే మేమిద్దరం కలిసి గొయ్యిలోకి దిగాం. అబ్బాయి ఆర్మీ కదా, అంతంత దూరాలు మా అమ్మాయిని పంపించడం ఇష్టం లేదు. కాకపోతే అబ్బాయి మంచోడు అన్నారు కదా, అందుకే పెళ్లి చూపులు కప్పుకుంటున్నా అన్నారు మా ఫ్యామిలీ. చూద్దాంలో ఏముంది అని ఫార్మాలిటీకి పెళ్లి చూపులు అరేంజ్ చేశారు. కానీ మేము దాన్ని సీరియస్గా తీసుకొని చూసిన వెంటనే పెళ్లి చేసుకుంటే ఏం బాగుంటుంది అని చెప్పి ఒకరినొకరిని అర్థం చేసుకోవడానికి ఊరు మీద కూడా తిరిగాం. కొంచెం కూడా భయం లేకుండా కట్నాలు మాట్లాడుకోలేదు, పెళ్లి కూడా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కానీ మేము మాత్రం మెంటల్గా ఫిక్స్ అయిపోయి కేఎఫ్సీలో ఐస్ క్రీమ్ పార్లర్లు, షాపింగ్లు, సినిమాలు, ఎగ్జిబిషన్లు అంటూ తిరిగాం. పెళ్లి చూపులకి పెళ్లికి 2 years గ్యాప్లో ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నాం. సీన్ కట్ చేస్తే కట్నాలు మాట్లాడుకోవడానికి అబ్బాయి వాళ్ళు వచ్చారు. 10 లక్షలు 3 తులాలు బంగారం ఇస్తామని చెప్పింది మా అమ్మ. రిలేటివ్స్ అందరూ కలిపి కట్నం సరిపోలేదని ముచ్చట్లు పెట్టుకున్నారు. అందరి ముందు ఆయన ఎందుకు మాట పడ్డామని చెప్పి మా మమ్మీ దగ్గరికి వెళ్ళి మమ్మీ అని ఏడ్చా. అంతే, ఒక 2 lakhs పెంచింది. ఫైనల్గా మా హీరోని 15 లక్షలు పెట్టి 10 తులాలు బంగారం పెట్టి కొనుక్కున్నా. అప్పగింతలకు కూడా ఏడవకుండా 7 అడుగులు వేసి నమ్మకంతో అతని చేయి పట్టుకొని పారిపోయా. 2022లో పెళ్లి చూపులు, 23లో ఎంగేజ్మెంట్, 24లో పెళ్లి, 25లో ప్రెగ్నెన్సీ, 26లో మా ప్రేమకు ప్రతిరూపం ఒక బాబు, 27లో ఇంకేం జరుగుతుందో. పెళ్లి కాకముందు నడిపిన కథలు తెలియక మా పెద్దవాళ్ళు అరేంజ్ మ్యారేజ్ అంటారు, మేమేమో లవ్ మ్యారేజ్ అని చెప్పుకుంటాం.